అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్టోరీ రెండో భార్య. ఒక మధ్యతరగతి అమ్మాయి తన ప్రమేయం లేకుండా మరొకరికి రెండో భార్యగా వెళ్ళి తనకి ఏమాత్రం విలువ లేని ఆ కుటుంబంలో తన స్థానాన్ని ఏ విధంగా నిలబెట్టుకుందో తెలియజేసేదే ఈ కథ. పెళ్ళైన ప్రతి ఆడపిల్లకు భార్య స్థానం ఎంతో ఉన్నతంగా ఉంటుంది. కానీ గీత విషయంలో మాత్రం భార్య స్థానం చాలా భారంగా మారింది. నాకే ఎందుకు ఇలా జరగాలి? నేనే తప్పు చేయకపోయినా నాకెందుకు ఈ శిక్ష? ఒక మధ్యతరగతి ఆడపిల్లగా పుట్టడమే తను చేసిన తప్ప? భారం వదిలించుకున్న తల్లిదండ్రులు తనను భారంగా భావించే భర్త. భగవంతుడా, నాకేది దారి? ఉదయం నుండి ఎన్నిసార్లు ఆలోచించినా ఇవే ప్రశ్నలు పదే పదే గీత మనస్సును గాయపరుస్తున్నాయి. గీత వికాస్లకు పెళ్లి జరిగి నెల రోజులు గడిచింది. వికాస్కు ఇది రెండో పెళ్లి కారణంగా ఆనవాయితీ తప్పించాలని ఫంక్షన్ హాల్లో కాకుండా ఈసారి అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో అతి కొద్ది మంది బంధువులతో ఏదో అయ్యింది అని అనిపించే ఆ 3 ముళ్ళు వేయించారు. పెళ్లిలో వికాస్ చాలా ముభావంగా ఉన్నాడు. వికాస్ ముభావం గీత మనస్సులో అలజడి రేపుతూనే ఉంది. మొదటి భార్య యాక్సిడెంట్లో చనిపోయి 2 ఏళ్ళయ్యింది. ఇంట్లో ఎంత బలవంతం పెట్టినా నాకు రెండో పెళ్ళి ఆసక్తి లేదు అని ఖచ్చితంగా చెప్పాడు. కానీ వికాస్ తల్లిదండ్రులు, నానమ్మ, నీ తర్వాత 2 తమ్ముళ్ళు, నీ చెల్లెలకి పెళ్ళిళ్ళు చేయాలంటే ముందు ఈ ఇంటికి పెద్ద కోడలు ఉండాలి అని పదే పదే నచ్చజెప్పడంతో తప్పనిసరి అయి ఒప్పుకున్నాడు. వికాస్ రెండో పెళ్లి విషయంలో నానమ్మనే పెద్ద పాత్ర వహించి తన కౌలు రైతు వెంకటరావు పెద్ద కూతురు గీతానిచ్చి దగ్గరుండి వివాహం జరిపించింది. గీత పెళ్లి బట్టలతో వికాస్ ఇంట్లో అడుగుపెట్టింది. తరువాత జరిగే కార్యక్రమాలు కూడా అన్నీ అత్తింట్లోనే జరిపించారు. అందరి ఆడపిల్లలాగానే తను కూడా సిగ్గుపడుతూ పాల గ్లాస్తో వికాస్ గదిలోకి వెళ్ళింది. వికాస్ చాలా సీరియస్గా తన ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నాడు. గీత లోపలికి రాగానే ఆ ప్రయత్నంగా ఆమె వైపు చూసి మరలా తన పనిలో నిమగ్నమయ్యాడు. వికాస్ ప్రవర్తన కొంచెం వింతగా అనిపించింది. అయినా కొంచెం దగ్గరగా వచ్చి పాలు తీసుకోండి అంటూ పాల గ్లాస్ అందివ్వబోయింది. వెంటనే కొంచెం కోపం, చిరాకుతో అక్కడ పెట్టు అన్నాడు. కాసేపు ఏం చేయాలో అర్థం కాక అలాగే నిలబడి తరువాత అక్కడున్న చాప పరుచుకొని పడుకుంది. ఉదయం లేచిన తరువాత కూడా అదే పరిస్థితి. ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు. తను దగ్గరికొస్తేనే అసహ్యించుకున్నట్లు చూస్తున్నాడు. ఇంకా వికాస్ ఇంట్లో తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఎవరు తనను ఒక మనిషిగానే చూడటం లేదు. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారితో గీతని పరిచయం చేసినప్పుడు మా అన్నయ్య రెండో భార్య అని మాత్రమే చెప్తున్నారు. ఆ రెండో భార్య అనే పదం తనను చాలా బాధిస్తుంది. కేవలం వంట చేసే సావిత్రమ్మ మాత్రం తనతో మాట్లాడుతుంది. అత్తగారు కూడా పెద్దగా తనతో ఏమీ మాట్లాడదు. ఆమె కాలు నొప్పి కారణంగా తన గది దాటి బయటికి రాదు. మామగారు వికాస్ ఉదయం 9 గంటలకే కంపెనీకి వెళ్ళిపోతారు. తన చుట్టూ చాలామంది మనుషులు ఉన్నా తనకి ఒంటరిగానే ఉన్నాను అనిపిస్తుంది. అప్పుడప్పుడు అమ్మ, చెల్లెళ్ళ నుండి వచ్చే ఫోన్ మాత్రమే కాస్త ఊరటనిస్తుంది. ఎంతైనా తను మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చింది కాబట్టి అన్నీ సర్దుకుపోవటం అలవాటు చేసుకుంది. ఎంత సర్దుకుపోయినా కానీ ఆ రోజు వికాస్ మాట్లాడిన మాటలు మనసులో గుచ్చి గుచ్చి బాధిస్తున్నాయి. ఆ రోజు జరిగిన సంఘటన మళ్ళా గుర్తొస్తుంది. అప్పటికే 2 రోజుల నుండి జ్వరంగా ఉంది. రాత్రి పడుకోబోయేటప్పుడు మంచంపై ఉన్న దుప్పటి తీసుకోబోయి
కొంచెం తూలి పట్టు కోసం 2 చేతులు వికాస్ భుజాలపై ఆనిచ్చింది. వెంటనే గీత చెంప ఛళ్లుమంది. వికాస్ కోపంతో ఊగిపోతూ, ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చెయ్యకు. నేను అన్ని విషయాలు పెళ్ళికి ముందే మీ నాన్నకు మెసేజ్ చేశాను. మీ నాన్న కూడా మా అమ్మాయికి అన్నీ తెలుసు అని చెప్పాడు. మళ్ళీ ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు అన్నాడు. గీతకి ఊహించని దెబ్బ ఒక పక్క, అర్థం కాని వికాస్ మాటలు మరొక పక్క. దుఃఖం పొంగుకొచ్చింది. ఇంకేమి మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయింది. చీకటిలో కావలసినంతసేపు ఏడ్చింది. ఎంత ఆలోచించినా తండ్రి తన నుండి ఏం దాచాడో అర్థం కాలేదు. తనకు కేవలం 2వ పెళ్ళి అని మాత్రమే చెప్పాడు. ఆ విషయం చెప్పినప్పుడు తన తండ్రి కళ్ళల్లోని బాధ తను స్పష్టంగా చూసింది. గీత, నేను నీకు పెద్ద చదువులు చెప్పించలేకపోయాను. చివరకు నీకు కడుపు నిండా తిండి కూడా పెట్టగలిగానో లేదో కూడా తెలీదమ్మా. కానీ నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే తిండికి, కట్టుకునే బట్టకు లోటు లేకుండా బతుకుతావు. నీ చెల్లెళ్ళు జీవితాలకు కూడా ఒక దారి దొరుకుతుంది. ఈ అసమర్థత తండ్రి ఇంతకన్నా ఇంకేమి చేయలేడమ్మా అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. అవే పెళ్లి ముందు తండ్రి చెప్పిన మాటలు. మరో మాట లేకుండానే తల వంచి తాళి కట్టించుకుంది. ఇది మాత్రమే తనకు తెలుసు. కానీ వికాస్ ఏంటి ఏదో మెసేజ్ అంటున్నాడు. ఉదయం నుండి ఇదే ఆలోచన. వికాస్ వాళ్ళ ఆఫీస్ ఛాంబర్ చాలా హడావుడిగా ఉంది. ఆ రోజు కొత్త ప్రాజెక్టు ఓకే అవడంతో అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. వికాస్ కంపెనీకి ఎండి అయిన తన స్టాఫ్తో చాలా సన్నిహితంగానే ఉంటాడు. ఏమాత్రం గర్వం కానీ లేని మంచి మనసి తనని ఈ స్థాయిలో నిలబెట్టింది. తనకు ఆప్తమిత్రుడు అయిన శామ్ రూమ్లోకి వస్తూనే, ఏంటి సార్ బిజీనా? అందరూ బయట నీకోసం వెయిట్ చేస్తుంటే నువ్విక్కడ ఏం చేస్తున్నావు? కమ్ ఫాస్ట్ అంటూ ఎదురు సీట్లో కూర్చున్నాడు. వికాస్ తల పైకెత్తకుండానే, మీరు కంటిన్యూ చేయండి, నేను తర్వాత వస్తాను, ప్లీజ్ నన్ను బలవంతం చెయ్యొద్దు అన్నాడు. శామ్ చాలా సంవత్సరాల నుండి వికాస్ మనస్సును అతి దగ్గరగా చూసినవాడు కావడంతో ఇంకా పార్టీ గురించి కాకుండా, సరే కానీ సిస్టర్ ఎలా ఉంది? నీ దగ్గర బాగానే అడ్జస్ట్ అయ్యిందా అంటూ టాపిక్ మార్చాడు. కానీ వికాస్ నుండి ఏం సమాధానం లేదు. అరే, నిన్నే అడిగేది. నిన్నే నమ్ముకుని వచ్చిన అమ్మాయి, ఆమెను సంతోషంగా ఉంచే బాధ్యత నీదే కదరా అన్నాడు శ్యామ్. ఆ మాటలకి వికాస్ మొహం కోపంతో ఎర్రబడింది. ఒక్కసారిగా సీట్లో నుండి పైకి లేచి, ఎవరు రమ్మన్నారు? నన్ను నమ్ముకొని నేనేమైనా అడిగానా? ఇంకోసారి ఆమె గురించి నా దగ్గర మాట్లాడొద్దు. నీకేమైనా తెలుసుకోవాలంటే ఇంటికెళ్ళి క్షేమ సమాచారాలు కనుక్కో అంటూ విసురుగా అక్కడ నుండి లేచి వెళ్ళిపోయాడు. వికాస్ విపరీత ప్రవర్తన శామ్ని కలవరపరిచింది. అంటే వికాస్ ఇంకా తన మొదటి భార్య స్వప్న జ్ఞాపకాలలోనే జీవిస్తున్నాడన్నమాట. అంతమంది నచ్చజెప్పినా తనలో మార్పు రాలేదు. అయినా ఇది మనసుకు సంబంధించిన విషయం. మర్చిపోవాలన్నా అంత ఈజీగా జరిగే పని కాదు. శామ్ ఆలోచనలు ఒక్కసారిగా వికాస్ గతం వైపు వెళ్ళాయి. అవును, కరెక్టేగా. 2 ఏళ్ల క్రితం వికాస్ స్వప్న ప్రేమిస్తున్నాను అని చెప్పి నాకు చెప్పడానికి భయంగా ఉంది, నీ హెల్ప్ కావాలి అంటే తాను కూడా వాళ్ళిద్దరూ ఒక్కటవ్వడానికి చాలానే కష్టపడ్డాడు. స్వప్న గొప్పింటి పిల్ల అయినా చాలా సింపుల్గా, చలాకీగా ఉండేది. అవసరం ఉన్న అందరికీ సహాయం చేస్తూనే ఉండేది. ఆమెలో పరోపకార గుణమే వికాస్ మనస్సును ఆమెకి దగ్గర చేసింది. కానీ పెళ్ళి అయి 6 నెలలు కూడా కాకుండానే మృత్యువు యాక్సిడెంట్ రూపంలో స్వప్న వికాస్ నుండి దూరం అయ్యింది. అత్తామామలతో గుడికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చిన ట్రక్ బలంగా ఢీకొని డ్రైవింగ్ సీట్లో ఉన్న స్వప్న అక్కడికక్కడే మరణించింది. వెనుక ఉన్న అత్తామామలు దెబ్బలతో బయటపడ్డారు. స్వప్న వియోగాన్ని భరించలేక వికాస్ మానసికంగా
కుంగిపోయాడు. వికాస్ చాలా రోజులు ఒకే రూమ్కి పరిమితమై పదే పదే స్వప్న ఫోటోలు చూస్తూ కాలం గడిపేవాడు. కోలుకోవడానికి 6 నెలల పైనే పట్టింది. తండ్రి చొరవ తోలుకున్నా కానీ మనస్సులో గూడు కట్టుకుపోయిన విషాదం మాత్రం అలానే ఉండిపోయింది. సార్, మిమ్మల్ని పిలుస్తున్నారు అని వినిపించిన ఆఫీస్ బాయ్ మాటలతో పాత జ్ఞాపకాల నుండి మళ్ళా ఈ లోకంలోకి వచ్చాడు శామ్. అయినా మనస్సు ఇంకా వికాస్ గురించే ఆలోచిస్తుంది. ఒక్కసారి వికాస్ ఇంటికి వెళ్ళి గీతను కలవాలి, ఆమె పరిస్థితి ఎలా ఉందో అనుకుంటూ ఇప్పటికే మొదలైన పార్టీలో తను జాయిన్ అయ్యాడు. గీత ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ అత్తగారి పిలుపు చెవులకు చేరింది. గీత ఒకసారి ఇటురా. అత్త పిలుపుతో పరుగులాంటి నడకతో అత్త ఉన్న రూమ్కి వెళ్ళింది. గీత ఈరోజు ఊరి నుండి మా అత్తగారు వస్తున్నారు, అదే రాధిక అమ్మగారు వస్తున్నారు. ఆవిడ పెద్దావిడైనా కానీ తిండి విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. నువ్వే దగ్గర ఉండి అవసరమైనవన్నీ చూసుకో. 4 రోజుల కంటే ఎక్కువ ఉండరు. నాకు యాక్సిడెంట్ అయిన దగ్గర నుండి ఈ కాలు నొప్పితో నడవలేకపోతున్నాను. లేకపోతే అన్నీ నేనే చూసుకునేదాన్ని. ఇంట్లో అందరూ భయపడేది, గౌరవించేది కూడా అత్తయ్య గారిని ఒక్కరినే. ఆమె చెప్తేనే ఎవరైనా వింటారు. నువ్వు కూడా ఆవిడ దగ్గర జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది. ఇప్పుడు గీతకి అర్థమయ్యింది. అంటే రాధికమ్మ గారు చెప్పారని వికాస్ తనని పెళ్లి చేసుకున్నాడన్నమాట అని మనసులోనే అనుకుని అలాగే అత్తయ్య అని చెప్పి అక్కడ నుండి వచ్చేసింది. కాసేపటికి రాధిక అమ్మ తన పెద్ద మరిది గౌతమ్ కారులో తీసుకువచ్చాడు. ఆవిడ ఇంట్లోకి అడుగు పెడుతూనే గీత, ఎలా ఉన్నావమ్మా అంటూ ఆప్యాయంగా పలకరించింది. బాగానే ఉన్నాను అమ్మమ్మ గారు, రండి అంటూ ఆమె చేతిలో ఉన్న వస్తువులు తీసుకుంది. గీత చెప్పిన సమాధానం రాధికమ్మ గారిని తృప్తిని ఇవ్వలేదు. వాడిపోయిన గీత ముఖాన్ని చూసి అక్కడి పరిస్థితి తనకు అర్థమయ్యింది. గీత మాత్రం రాధికమ్మ వెంటే ఉండి ఆమెకి కావలసినవన్నీ అందిస్తోంది. ఆ రోజు మధ్యాహ్నమే రాధికమ్మ గారు, గీత, ఇక్కడ దగ్గరలో శివుని గుడి ఉంది, సాయంత్రం అక్కడికి వెళ్ళి వద్దాం, త్వరగా రెడీ అవ్వు అని చెప్పింది. రాధికమ్మ అన్నట్టుగానే 5 గంటలకల్లా కారులో గుడికి బయలుదేరింది. గీతతో పాటు దర్శనం అయిపోయిన తర్వాత విశాలమైన మండపంలో ఇద్దరు కూర్చున్నారు. ఏమ్మా గీత, వికాస్ నీతో ఎలా ఉంటున్నాడు అని మళ్ళీ అడిగింది. బానే ఉంటున్నారమ్మమ్మ, మేమిద్దరం బానే ఉన్నాం అంది గీత. ఎందుకమ్మా నిజం దాస్తావు? ఏడ్చి ఏడ్చి కమిలిపోయినా నీ కళ్ళు చూస్తే నాకు తెలియదా అని ఆమె చేతిలోని సెల్ఫోన్ తీసి గీతకిచ్చి అందులో ఉన్న మెసేజ్ని చదవమన్నట్లుగా గీత వైపు చూసింది. భయంగా గీత కళ్ళు అక్షరాల వెంబడి పరుగులు పెడుతున్నాయి. వెంకట్రావు గారు, మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదండి. అయినా బలవంతంగా మీరు మీ అమ్మాయిని నాకిచ్చి చేయాలనుకుంటే ఆమెకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు. ఆమె కేవలం లోకం దృష్టిలో మాత్రమే నాకు భార్య. మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకండి. నేను నాన్నను బాధ పెట్టడం ఇష్టం లేక పెళ్ళికి సరే అన్నాను. మీరే ఏదో ఒక విధంగా ఈ పెళ్ళిని ఆపండి. ఇది మెసేజ్ సారాంశం. చదవడం పూర్తయ్యేసరికి గీతకి కళ్ళు బైర్లు కమ్మాయి. తను అగాధంలో కూరుకుపోతూ ఉన్నట్లుగా అనిపించింది. కళ్ళ నీళ్లతో రాధికమ్మ గారు వైపు చూసింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? దుఃఖం మనలో ధైర్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది మీ నాన్నకు చేరగానే నా దగ్గరికి పరుగున వచ్చాడు. కానీ నేనే నీకు చెప్పొద్దని ఒట్టు వేయించుకున్నాను. ఎందుకంటే వికాస్ గురించి నాకు బాగా తెలుసు. వికాస్ తప్పక మారుతాడు అన్న నమ్మకం నాకు ఉంది. అలాగే నీ గురించి కూడా నాకు బాగా తెలుసు. మీ నాన్న మా ఇంటికి వచ్చిన ప్రతిసారి నీ గురించే చెప్పేవాడు. అందుకే నా దృష్టిలో నీవే వికాస్కి సరి అయిన భార్య అనిపించింది. ఎందుకంటే
ఆ విశాలమైన ఇంట్లో ఎన్నో గదులు. ఒక్కొక్కరు ఒక్కొక్క గదికి పరిమితం. ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు. ఇంట్లో అంతమంది ఉన్నా ఇల్లంతా ఎప్పుడూ నిశ్శబ్దమే.